వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు ఆంధ్ర సాంబార్ చెన్నై సాంబార్ పౌడర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకుని ఒక కుక్కర్లో వేసుకోండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత పప్పు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసి మూత పెట్టి పప్పుని ఉడికించుకోండి. 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోండి. ఇప్పుడు కూరగాయలు తీసుకుందాం. మీ ఇష్టమైన కూరగాయలు తీసుకోవచ్చు. ఇందులో నేను ఒక ములక్కాడ, ఒక పెద్ద టమాటా, 3 వంకాయలు, 3 చిన్న ఉల్లిపాయలు, ఆనపకాయ ముక్క, చిన్న ముక్క ఒకటి, అలాగే ముల్లంగి ఒక 1/2 ముక్క తీసుకున్నాను. ముల్లంగిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. సాంబార్లో బెండకాయని యాడ్ చేయకూడదు. బెండకాయ యాడ్ చేస్తే జిగురు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో ఈ సైజులో చింతపండుని తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఇలా పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి. పప్పుని మ్యాష్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ని వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా వాటరీగా తయారు చేసుకోండి. పప్పులో మనకి కొద్దిగా పలుకులు ఉంటే బాగుంటుంది. ఈ విధంగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక కుక్కర్ తీసుకుని అందులో కూరగాయలతో పాటు 2 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ముక్కలు ములిగేంత వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. కూరగాయలని మరీ ఎక్కువ ఉడికించకూడదు. మరీ ఎక్కువ ఉడికిస్తే బాగా మెత్తగా అయిపోయి పప్పులో కలిసిపోతాయి. ఈ విధంగా ముక్కల్ని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని అలాగే కూరగాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుని బాగా పిసుక్కుని అందులో ఆ చింతపండు గుజ్జుని వేసుకుని ఇలా తొక్కుని బయట తీసేసుకోండి. మనకి చింతపండు ఎంత అవసరం అవుతుందో అంత గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి. అందులో టేస్ట్ చూసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు సాంబార్ థిక్నెస్ బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. ఇలా మరిగిన తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ల సాంబార్ పౌడర్ని యాడ్ చేయండి. ఇది నేను తయారు చేసిన చెన్నై సాంబార్ పౌడర్. ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో చేసి పెట్టాను. అది ఒకసారి చూసి ట్రై చేయండి. లేదంటే రెడీమేడ్ సాంబార్ పౌడర్ని ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ పాటు మరిగించుకుని ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు సాంబార్ని మనం తాలింపు పెట్టుకుందాం. ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోండి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత చివరిగా కరివేపాకు, ఎండుమిరపకాయలను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్లో ఇష్టమైన వాళ్ళు మరికొద్దిగా కొత్తిమీరని చల్లుకోవచ్చు. మనకి సాంబార్లో పులుపు, కారం, ఉప్పు కరెక్ట్గా ఉంటే సాంబార్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సాంబార్ని రైస్తో, ఇడ్లీతో, దోసతో, దేనితో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.